ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను క్షమించు లక్ష్మి. నీకు అండగా నిలబడాల్సిన సమయంలో నిలబడలేకపోతున్నాను. నిన్నందరూ కాకుల్లా పొడుచుకు తింటూ ఉంటే అడ్డుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు. వదినా, నువ్వే పరిస్థితుల్లో ఆ పని చేసావో మాకు తెలియదు, కానీ దాని వెనక ఏదైనా కారణం ఉంటే మాలో ఒక్కరిదైనా చెప్పుకోవాలి కదా. ఎవరితో ఏది చెప్పకుండా నీ సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటావు? నువ్వు చేసే తప్పు ఒప్పు నువ్వైనా ఎందుకు ఆలోచించుకో. ఆవిడి గారు మరీ అంత అమాయకురాలని అనుకోకు వివేక్. తన రెండు వేషాల వెనక, రెండు ప్రవర్తనల వెనక చాలా పెద్ద ప్లానే ఉంది. అనాలోచితంగా చేసిందనుకుంటే అది మన అవివేకం అవుతుంది. అసలు ఇలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదు పిన్ని. అమాయకంగా ఉంటూ ఇంత గొప్పగా నటిస్తుందా? తెలివి తక్కువ దద్దమ్మలా కనిపిస్తూ అందరితో ఇంత దారుణంగా ఆడుకుంటుందా? ఒక్క నిమిషం అందరూ ఆగుతారా? లక్ష్మి, చెప్పు, అసలు ఇన్ని వేషాలు ఎందుకు వేశావు? మమ్మల్ని మోసం చెయ్యాలని ఎందుకు చూశావు? నిజాలు దాచి నటించాల్సిన అవసరం నీకేం వచ్చింది? నాకిక్కడే ఇప్పుడే తెలియాలి లక్ష్మి, చెప్పు. చిన్నత్తయ్య గారి నెక్లెస్ విషయం మీకు తెలుసు కదా మిత్రగారు. ఆ నెక్లెస్ మా తమ్ముడు పాడు చేసిన కారణంగా నేను చిన్నత్తయ్య గారికి డబ్బులు ఇవ్వాలి కదా. దానికోసమే నేను ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం కోసం నేనుగా మీ దగ్గరకు వస్తే మీరు ఉద్యోగం ఇవ్వరేమోనని ఇలా చేయాల్సి వచ్చింది. మిత్రని కాపాడడం కోసమే నువ్విన్ని వేషాలు వేయాల్సి వస్తుందని, ఇన్ని రకాలుగా రూపాలు మార్చుకోవాల్సి వచ్చిందని నువ్వు చెప్పినా వాళ్ళు నమ్మరు. అందుకే ఇంకేదో చెప్తున్నావు. నాకు అర్థమవుతుంది లక్ష్మి, కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం చేసుకోలేరు. ఉద్యోగం కోసం ఇంత నీచమైన పని చేస్తావా? నా దగ్గరే చేరడం కోసం నన్ను ఇంత మోసం చేస్తావా? మిత్రగారు, నాకొక ఉద్యోగం కావాలి అని ఒక్కసారి నా దగ్గర అడుగుంటే ఒక ఉద్యోగం పడేసేవాణ్ణి కదా. పిన్ని నెక్లెస్ బాగు చేయించడానికి అయ్యే ఖర్చు నేను ఇచ్చేస్తాను లక్ష్మి అంటే ఒక్క పైసా కూడా తీసుకోలేదు. నేను ఉద్యోగం చేసి ఆ డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్పావు. అప్పుడు పొడుచుకొచ్చిన ఆత్మాభిమానం ఇలా నన్ను మోసం చేస్తూ అబద్ధాలు చెప్తూ నా దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు నీకు గుర్తుకు రాలేదా? చూడు లక్ష్మి, నీ వల్ల కుటుంబంలో ఎన్ని గొడవలు జరుగుతున్నా, నువ్వు చేసే పనుల వల్ల కుటుంబం అంతా తలదించుకునే పరిస్థితి ఏర్పడినా నీ మీద ఎంతో కొంత అభిమానం ఉండేది. అయ్యో పాపం అని జాలి కలిగేది. నిన్ను కష్టపెడుతున్నామేమో అని మా మీద మాకే ఒక చిన్న అనుమానం ఉండేది. కానీ నువ్వు మమ్మల్ని మోసం చేశాక నీ మీదున్న చిన్న అభిమానం కూడా చెరిగిపోయింది లక్ష్మి.
చూసావా లక్ష్మి? చిటికలో నీ చరిత్ర మొత్తం ఎలా మార్చేశాను? నీ బ్రతుకు భవిష్యత్తు ఎలా తలకిందులు చేశానో? నువ్వేమో నెమ్మదిగా ఇక్కడే పాతుకుపోదాం అనుకున్నావు, కానీ నేను నిన్ను పాతాళానికి తొక్కేశాను. ఎలా ఉంది ట్విస్ట్? బాధ అనిపిస్తోందా లక్ష్మి? నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టిన ప్రతిసారి నేను ఇలాగే బాధపడ్డాను. నువ్వు అవమానించిన ప్రతిసారి నేను ఇలాగే కుమిలిపోయాను. కానీ ఇప్పుడు అవన్నీ పక్కకి తప్పిపోయి భలే కిక్కు దొరికింది తెలుసా? ఎందుకంటే నీ పుట్టినరోజు నాడే నీకు అతి గొప్ప అవమానం అందేలా చేశాను. నువ్వు వేస్తున్న వేషాలు, నాటకాలు అన్నీ అందరి ముందు బయటపడేలా చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటే ఆ మాటలకి నువ్వు సమాధానాలు చెప్పలేక తల దించుకుంటూ ఉంటే ఆ సీను చూడ్డానికి అద్దరిపోయింది తెలుసా? ఏ బాధతో అయితే అందరి ముందు తల దించుకొని నిలబడ్డావో ఇక నీ బ్రతుకంతా యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.